అంబేద్కర్ గారి వారసులుగా మైనార్టీల మీద మనం ప్రశ్నించకపోతే వాళ్ళు చెప్పిందే రాజ్యాంగం అవుతుంది, వాళ్ళు చేస్తుందే చట్టం అవుతుంది. మనం అందరినీ ప్రశ్నించడానికి ఈ వేదిక మీద తీసుకొచ్చారు బ్రదర్ నాజీర్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క అంబేద్కర్ తిరగబడితేనే ఇంత పెద్ద భారతదేశం ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉన్నాం. ఇక్కడ వేల మందిగా తిరగబడ్డానికి వచ్చాం. ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నా రేపు మా మీద వివిధ చట్టాలు తీసుకురావాలనుకున్నా పాలకులకు ఒకటే చెప్తా ఉన్నాం, మేము భయపడే రాజకీయ నాయకులం కాదు. మా ఆత్మాభిమానాన్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కాపాడుకోవడానికి వచ్చిన సింహాల్లో తిరగబడి మిమ్మల్ని గుండెలు చేసి మా రాజ్యాంగ హక్కుల్ని, మా చట్టాలని మేము కాపాడుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే సిచ్యువేషన్ గతంలో భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎదురైతే అంబేద్కర్ గారే లేకపోయినట్లయితే మనం ఏమైపోయే వాళ్ళము. రాజ్యాంగం అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవరాశికి జీవము పోసి ప్రపంచమే తొంగి చూసిన ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగేసెనో మహనీయుడు రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగేసెనో తను వెలిగై రాకుంటే. ఆయన వచ్చిన తర్వాత ముస్లింలకి ఏ హక్కులు ఉండాలి, ఎస్సీలకి ఏ హక్కులు ఉండాలి, మైనారిటీలకి ఏ హక్కులు ఉండాలి, బీసీలకి ఏ హక్కులు ఉండాలి. ఆ హక్కులకి భంగం కలిగినట్లయితే ఏం చేయాలి అనే రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ఐపీసీని ఇస్తే వాటిని తొంగల్లో తొక్కి మొన్న వేరే రాష్ట్రంలో క్రైస్తవుల మీద దాడులు జరిగితే ఒక్క స్టాలిన్ కొడుకు తప్ప ఎవరు మాట్లాడి సిగ్గు మారిన రాజకీయ నాయకులు ఈ పార్లమెంట్లో, శాసనసభల్లో ఉన్నారు. స్టాలిన్ కొడుకు ఒక్కసారి మనందరమే చేతులెత్తి కరతాళం చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం మానవ హక్కులతో నిర్మితమైనది. మానవ హక్కులు కోల్పోతే ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. ఈరోజు చెప్తా ఉన్నా, సన్నాసులు చెప్తా ఉన్నా, ఆ సన్నాసులు అంటారు వాళ్ళ మతాలంటే తప్పు లేదు, వేరే మతాలంటే తప్పంట. ఇదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమంటే యూట్యూబ్లో అంటే ఇష్టానుసారిగా మాట్లాడవచ్చు, వాళ్ళ కేసులు ఉండవు, ఏముండవు. కానీ సిద్ధాంతం పరంగా, శాస్త్రం పరంగా ఎవరైనా మాట్లాడినట్లయితే, చట్టపరంగా ఎవరైనా మాట్లాడినట్లయితే వాళ్ళ మీద కేసులు పట్టే పరిస్థితి ఉంది.